దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము: యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోనూ వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము యెహోవా దీర్ఘశాంతాన్ని, ఆయన బలాన్ని గురించి ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవునికి ఎంత శాంతము గలవాడై ఉన్నాడో అంతే కోపము కూడా ఉన్నది. కోపము గలవాడు దేవుడు, శాంతమూర్తే. కానీ సమయాన్ని బట్టి ఆయన శాంతము కానీ ఆయన కోపము కానీ బయటపడుతుంది. తుఫానులు సుడిగాలులు యెహోవా సన్నిధికి శక్తివంతమైనటువంటి రుజువులు. ఎలాగంటే యెహోవా దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుచు అనేక ప్రశ్నలు యోబుకు వేసినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాము. దీనిని బట్టి బలమైన దేవుడు సుడిగాలిలో కూడా సంచరిస్తాడని మనము తెలుసుకుంటున్నాము. దేవుడు ఎంత గొప్పవాడంటే నదులను, సముద్రాలను ఎండిపోజేయగలడు. పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు కనాను పట్టణమునకు ప్రయాణములో సముద్రము దాటవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ సముద్రపు నీటిని విభజింపజేసి సముద్రపు మధ్యన ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపింపజేసిన మన దేవుడు మహాబలము గలవాడు. ఇంకను ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు పర్వతాలను, కొండలను తత్తరిల్ల చేయగలవాడు. దుష్టత్వాన్ని చూచి ఆగ్రహించే దేవుడు, తన శత్రువులను కూడా సంహరించగలిగిన యెహోవా తండ్రి దీర్ఘశాంతుడని నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము 17లో వివరించబడి ఉన్నది. ఇందాకనే కదా మనం చదువుకున్నాము. ఆయన కోపగిస్తాడు అని. ఎప్పుడు కోపగిస్తాడు? దుష్టత్వాన్ని చూచి ఆగ్రహించే దేవుడు. కోపం ఎప్పుడు వస్తుందంటే ఆయన దీర్ఘశాంతమూర్తి. ఆ దీర్ఘశాంతానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. దుష్టత్వాన్ని మాత్రము సహించే దేవుడు కాదు. ఇది నెహెమ్యా ప్రవక్తతో పలికించిన మాట. అది 9వ అధ్యాయము 17లో. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తనను ఆశ్రయించే వారిని కాపాడే దేవుడు కూడా అని నహూము గ్రంథములో 1వ అధ్యాయము 7లో మనము చూస్తున్నాము. కాబట్టి మన భారములను దేవునికి అప్పచెప్పాలి. మన భారాలను అప్పచెప్తే ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనలను తప్పకుండా కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించాలి. అప్పుడు ప్రతి విషయంలోనూ మనకు భారమైనప్పుడల్లా నీవే తండ్రి, నీవే చూసుకో అంటే కుదరదు. అది ఆయన చెప్పిన మాట కూడా దేవుడు చెప్పిన మాట కూడా మనము తప్పకుండా ఆచరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆచరిస్తూ నిత్య ప్రార్థనలతో ఎడతెగక మనం ప్రార్థన యందు ఉంటే మన దగ్గరికి అపవాది కూడా ప్రవేశించడానికి అర్హత లేదు. అపవాది పారిపోతాడు. ఎప్పుడు మనము చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వసించి ప్రభువుని ప్రతి విషయంలోనూ ఆయనే మనకి
తోడు, ఆయనే మనకి అండ, ఆయనే మనకి దుర్గము అని విశ్వాసముతో పలికితే తప్పకుండా మనలను కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను కాపాడు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి దేవ, ఏ విధమైనటువంటి శోధనలకు గురిగాకుండా తండ్రి, నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి వినుచున్న ప్రతి బిడ్డకు దేవా నువ్వు ఆశ్రయాన్ని అనుగ్రహించమని, ప్రతి ఒక్కరు కూడా దేవా నిన్ను నమ్ముకొని నీతోనే దేవ సహవాసముగా ఉండే భాగ్యాన్ని కలిగించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.